నమస్కారం. గత 60 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఈ గడిచిన 7 సంవత్సరాల నుంచి జరుగుతుందంటే అది టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఈరోజు మా 37వ వార్డులో సీసీ రోడ్డు ప్రారంభించడానికి వచ్చినటువంటి గౌరవ టీఎస్ఎస్సిడిసి చైర్మన్ చింతా ప్రభాకరన్న గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి రవణ గారికి, వైస్ చైర్మన్ లతా విజేందర్ రెడ్డి అన్న గారికి, పట్టణ అధ్యక్షుడు ఆర్ వెంకటేశ్వర్లు గారికి, జనరల్ సెక్రటరీ నరసన్న గారికి, అలాగే కౌన్సిలర్లకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజకీయంగా తల్లిదండ్రులు జన్మనిస్తే రాజకీయంగా పునర్జన్మనిచ్చిన మా 37వ వార్డు కుటుంబ సభ్యుల ఉంటున్నటువంటి 37వ వార్డుని అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యత ఎంతో ఉంది. ఇవాళ మన 37వ వార్డులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్తో కలిపి 9,20,00,000 పనులు చేసుకోగలిగినాం. అలాగే చింతా ప్రభాకరన్న గారి కృషితో మరొక 1,20,00,000 ఎస్డిఎఫ్ నిధుల నుంచి మన 37వ వార్డుకు రావడం జరిగింది. ఇవాళ కుల మతాలకు అతీతంగా ప్రజలు ఇబ్బందులు లేకుండా అన్ని అభివృద్ధి పనులలో 37వ వార్డును ముందుకు తీసుకోగలుగుతున్నాం అంటే 37వ వార్డు ప్రజల ఆశీస్సులు, చింతా ప్రభాకరన్న కృషితోనే సాధ్యమవుతుంది. ఇవాళ గల్లీ గల్లీ తిరిగి సంగారెడ్డి పట్టణంలో 50 కోట్ల నిధులను తీసుకొచ్చి ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకుండా నిరంతరం కృషి చేస్తున్న చింతా ప్రభాకరన్న గారిని మనం అందరం ఈసారి వచ్చే ఎలక్షన్లో ఎమ్మెల్యే గెలిపించి సంగారెడ్డి పట్టణాన్ని ఒక 20 సంవత్సరాల ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ కార్యక్రమంలో విచ్చేసిన అందరికీ, గల్లీ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. సంగారెడ్డి పట్టణంలో మన జలంధర్ వార్డుకి సంబంధించిన 37వ వార్డులో ఈరోజు సీసీ రోడ్డు కొబ్బరికాయ కొట్టి మన అన్న చింతా ప్రభాకరన్న మాజీ ఎమ్మెల్యే గారు, హ్యాండ్లూమ్ చైర్మన్ గారు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా అధ్యక్షురాలు మున్సిపల్ విజయలక్ష్మీరావు గారు, మా జలంధర్ కౌన్సిలర్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి కౌన్సిలర్లు, మా బుచ్చిరెడ్డి సిడిసి చైర్మన్ గారు, మరి మా చర్యాల ప్రభాకర్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి వార్డు సభ్యులు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా ఇంత పెద్దంలో ఫండ్ తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. మా చింతా ప్రభాకర్ అన్న హరీష్ రావు గారిని మెప్పించి ఈరోజు కేసీఆర్ ద్వారా స్పెషల్ నిధులు ఈరోజు 50 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక 10 కోట్ల రూపాయలు టీఎఫ్ఐడిసి ద్వారా కూడా వారు ఈరోజు తీసుకురావడం జరిగింది. ఈరోజు 60 కోట్ల రూపాయలతో సంగారెడ్డి పట్టణంలో బ్రహ్మాండంగా ట్రైన్లు, సీసీ రోడ్లు, అన్ని రకాలైనటువంటి సదుపాయాలు, కమిటీ హాళ్ళు, అన్ని కులాలకు సంబంధించిన కమిటీ హాళ్ళు ఇక్కడ అన్ని కూడా సమకూర్చే విధంగా ఈ యొక్క ఫండ్ అనేది మనకు వస్తూ ఉంది. కాబట్టి కానీ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి కొత్తగా చాలా ఖాళీలు కూడా ఈరోజు వెలుస్తూ ఉన్నాయి. ఆ ఖాళీలో ఎక్కువ మొత్తంలో పనులు కూడా ఉన్నాయి. కొంత ఈరోజు చేసుకున్నామనే తృప్తి మా ఈ యొక్క కౌన్సిల్ ఏర్పడినప్పటి నుంచి కూడా మేము తృప్తి పడుతూ ఉన్నాం. కౌన్సిలర్ కానీ, చైర్మన్ గారి, వైస్ చైర్మన్ గారు కానీ అందరము ఈరోజు బాగా సంతోషంలో ఉన్నాం. అంతేకాకుండా ఇంకా వచ్చే కాలంలో ఈరోజు ఏది ఎమ్మెల్యే ఉన్నప్పుడు కన్నా ఈరోజు ఎమ్మెల్యే లేకున్నా ఈరోజు మా చింతా ప్రభాకరన్న ప్రతి వార్డు తిరుగుతూ ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యలను తాను నేనున్నానంటూ ఈరోజు ప్రతి ప్రోగ్రాంలో వాళ్ళు వస్తూ ఉన్నారు. ఈరోజు ఫండ్ తీసుకురావడంలో కూడా బాగా ఇంట్రెస్ట్ చూసి ఈరోజు చేసిరు. కాబట్టి వారికి ముఖ్యంగా మా సంగారెడ్డి ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సుమారు ఇదే సందర్భంలో ఈ యొక్క వార్డుకు 1,20,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా సీసీ రోడ్లు, డ్రైన్లు, కమిటీ హాళ్ళు, బీటీ రోడ్లు అన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా మరి సంగారెడ్డి ప్రజల తరఫున ప్రజలందరికీ కూడా అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మరో గొప్ప దినం. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధికమైన ఎత్తుతోని 125 ఫీట్ల ఎత్తుతోని గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఇవాళ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అదే రోజు 37 వార్డులో మరి సీసీ రోడ్డు కూడా మరి ప్రభాకరన్న క్షేత్రం మీదుగా ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ నాయకత్వంలో మరి ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ అన్న కృషితోని సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీకి వస్తారు ప్రభాకరన్న కష్టంతో మరి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు నడుస్తున్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గెలిచినాక గత 5 సంవత్సరాల ప్రభాకరన్న నాయకత్వంలో మరి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్న పట్టణం పెరిగిన దృష్ట్యా
విస్తీర్ణం పెరుగుతున్న దృష్ట్యా మరి మళ్ళా ప్రత్యేకంగా ఎమ్మెల్యే లేనప్పటికీ ఎమ్మెల్యే స్వల్ప తేడాతో ఓటమి పాలైనప్పటికీ నా ప్రజలు గెలుపోవడంతో సంబంధం లేదు, ఓడిపోయినా మళ్ళా గెలుస్తాం కానీ ప్రజలకు అవకాశం ఉన్నది, ప్రభుత్వం మనకు ఉందన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా చాలా మున్సిపల్ ఎన్నికల్లో ఈ గల్లీలన్నీ జరిగినప్పుడు ఈ రోడ్లు వేస్తామని మాట ఇచ్చినాం. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారితో ఒప్పించి మరి ప్రభాకరణ 50 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా SDF నిధులు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఇలా మనం డెవలప్మెంట్ చేసుకుంటా ఉన్నాం 1,20,00,000 లక్షలతో. అది ఒకటే కాకుండా మున్సిపల్ ఎన్నికలప్పుడు చెప్పిన విధంగానే మరి స్వచ్ఛ భారత్ కింద మరి చాలా మరి బహిర్గతంగా మరి మల విసర్జన చేయొద్దనే ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ కింద లాట్రిన్స్ అవన్నీ ఏర్పాటు చేసుకునే విషయం కూడా మన అందరికీ గురించి టౌన్ ప్రజలకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇదే వార్డుకు సంబంధించి వస్తుంది. మరి స్ట్రీట్ వెండర్కి సంబంధించి కూడా ఇదే వార్డులో మరి పెద్ద ఎత్తున మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి పట్టణ ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. సంగారెడ్డి పట్టణం జిల్లా కేంద్రం, ఉమ్మడి జిల్లాకి కేంద్రమైనటువంటి సంగారెడ్డి ఆశించిన స్థాయిలో మరి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు గత ప్రభుత్వాలు కావచ్చు మరి జరిగిన అభివృద్ధి ఎంత జరిగిందో మన అందరికీ కూడా తెలుసు. నాడేముండే ఈ రోజు ఏమున్నది, ఒకసారి అభివృద్ధిని బేరే చేసుకొని అభివృద్ధి చేసేటోళ్ళకి మనం బాసటగా నిలవాల్సిన బాధ్యత మరి మన ప్రజల మీద కూడా ఉంది. ఒక్కసారి మేధావులైనటువంటి సంగారెడ్డి ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఏదో జాతాలు చేసి ఏమో చేసినంత మాత్రాన మనకు వచ్చేది ఏముండదు, అభివృద్ధి కాదు. సెంటిమెంట్తోని ఓట్లు కాకుండా మరొక్కసారి అభివృద్ధికి మనం ఎన్నుకున్నట్టయితే పట్టణం కూడా వేగంగా అభివృద్ధి చెంది మరి హైదరాబాద్ పక్కకున్న సంగారెడ్డి ఇంకా చాలా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడిప్పుడే ఈ టర్ముల్ని బాగా పెద్ద ఎత్తున అభివృద్ధిని తీసుకొచ్చి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి రాబో కాలంలో కూడా సంగారెడ్డి పట్టణం ఇంకా అన్ని రంగాల్లో మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం. ఇంత పెద్ద సంగారెడ్డికి రోడ్స్ కానీ మిగతా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభాకరణ నాయకత్వంలో తప్పకుండా సంగారెడ్డి పట్టణం ఈ 50 కోట్లు అదేవిధంగా ఇంకో 10 కోట్లు 60 కోట్లతోనే CC రోడ్లు డ్రైన్స్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ప్రత్యేకంగా మంత్రి అయినటువంటి మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిల్ కూడా అందరూ యువకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరు వార్డులో వాళ్ళు పెద్ద ఎత్తున ప్రజలతో మమేకమైపోయి ప్రజల భాగస్వామ్యంతోనే ఇలా సంగారెడ్డి పట్టణం అభివృద్ధి చేసుకుంటున్నాం. కాబట్టి మనందరం కూడా మరి TRS పార్టీకి బాసటగా నిలవాల్సిన అవసరం ఉన్నది. ప్రభాకరణ నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మున్సిపల్ నాయకులందరూ కూడా ధన్యవాదాలు. 37వ వార్డు పద్మావతి జలంధర్ కౌన్సిలర్ వార్డులో మరి CC రోడ్డు నిర్మాణం చేసుకోవడం జరిగింది. మరి దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన మాజీ ఎమ్మెల్యే హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా సిడిస్ చైర్మన్ బుచ్చిరెడ్డి గారికి, మరి అదేవిధంగా వైస్ చైర్మన్ లతా విజయేందర్ రెడ్డి గారికి, మరి కొన్ని కౌన్సిలర్స్కి, మరి ఇక్కడ విచ్చేసినట్టు వార్డు పెద్దలందరికీ, మరి ఇక్కడ విచ్చేసినట్టు ప్రెస్ మీడియా వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి గతంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు 50 కోట్లు నిధులు ఇవ్వడం జరిగింది. 38 వార్డులలో కూడా మరి వర్క్లను మొదలుగాను మెయిన్గా మన ప్రభాకర్ అన్న గారి కృషి, మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరి మన సంగారెడ్డి పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క 38 వార్డులతో పాటు మన మెయిన్గా ప్రభాకర్ అన్న గారు మెయిన్ రోడ్ 38 వార్డులు కూడా తిరిగి మెయిన్ రోడ్లు కానీ మరి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ కూడా మెయిన్ వర్కులు పెట్టడం జరిగింది. మరి దానికి మరి ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నటువంటి డ్రైన్స్ లేక రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వార్డులలో ఈరోజు జనాలందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి సంగారెడ్డి పట్టణాన్ని పూర్తి స్థాయిలో మరి ఏ పదవి లేకున్నా కానీ ప్రజల్లో అందరికీ అందుబాటులో ఉంటున్నటువంటి ప్రభాకర్ అన్న గారి కృషి, మరి గౌరవ మంత్రివర్యులు హరీష్ అన్న గారి కృషి కూడా ఎంతైనా ఉంది. మరి వార్డులో ఉన్నటువంటి 38 మంది కౌన్సిలర్స్ కూడా మరి యొక్క వార్డులలో ఉన్నటువంటి తన వార్డులలో మరి ఏ అయితే వర్కులు పెట్టడం జరిగిందో మరి దాన్ని దగ్గరుండి కూడా ఆ వర్కులు చేయించుకోవడం జరుగుతుంది. మరి ఇంకా రాబోయే రోజుల్లో మరి సంగారెడ్డి పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా మంత్రివర్యులు హరీష్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.